దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయం, సదుపాయం, ఈ 2025లో మన ముందు ఈ రోజుతో ఇంకా 4 days మిగిలి ఉన్నాయి. ఈ 4 daysలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయం. వీలైతే మీరు మీ హెల్త్ కండిషన్ బట్టి ఫాస్టింగ్ ఉండండి, ఉపవాసం ఉండండి. డే అంతా ఉండవచ్చు, లేదా 2వ రోజు ఉండవచ్చు, మూడో రోజు ఉండవచ్చు, 4వ రోజు కూడా ఉండవచ్చు. అంటే నిన్నటి దినం మనం పట్టుకుంటే 5 days కనుక ఇది 2 days అన్నట్టు. ఇది 2వ రోజు, మనకు ఈ సంవత్సరంలో చివరి 5 daysలో 2వ రోజు ఇది. కనుక నిన్న చెప్పవలసిన విషయం నేను చెప్పలేకపోయాను, కానీ ఇవాళైనా ఫాస్టింగ్ ఉండాలి. ఇవాళ ఉండొచ్చు. ఈ 5 daysలో టోటల్గా 5 days ఉండొచ్చు, 3 days ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, 1 day ఉండొచ్చు ఫుల్ ఫాస్టింగ్. లేదా 2 పూటలు భోజనం చేసుకొని ఈవినింగ్ నైట్లో తినకుండా అయినా ఫాస్టింగ్ ఉండొచ్చు. మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు చేయండి. ఎందుకంటే ఆ ప్రేయర్, ఆ ఫాస్టింగ్ ప్రేయర్, ఈ ఉపవాస ప్రార్థన ఇయర్ ఎండింగ్లో మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. దేవుని వాక్యం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 19-20 వాక్య భాగాలు. అందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరచుకుందుము. గమనించారా ప్రియులారా? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకు దొరుకును. ఈ వాక్య భాగంలో చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయము ఆయన ఎదుట సమ్మతిపరచుకుందుము అని రాయబడ్డది. దోషారోపణ చేయునో, మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయంలో మనము సరి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దోషారోపణ చేయకుంటే మనము దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుతామని రాయబడ్డది. సహజంగా మన హృదయం మన మీద దోషారోపణ చేయదు. మన మీద దోషారోపణ చేయదు. మనం మంచివారమే, మనం చాలా వెరీ గుడ్ పర్సన్స్ అనే మన హృదయం చెబుతుంది. కానీ మన హృదయము దోషారోపణ చేయడం అనేది చాలా రేర్ అది. ఎందుకంటే దావీదు గారి హృదయమే తన మీద నేరారోపణ చేయటం లేదు. అందుకనే దావీదు గారు 139 కీర్తనలో 23-24 వాక్య భాగాల ద్వారా నన్ను పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకో అన్నాడు. అలాంటప్పుడు దావీదు గారి హృదయమే తన మీద నేరారోపణ చేయకుండా ఉంటే మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుందని ఎలా చెప్పగలం? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కనుక మన హృదయం మన మీద నేరారోపణ చేయకుండా, పైగా మన హృదయం మన మీద పాజిటివ్గానే మాట్లాడుతుంది. మన హృదయం దాన్ని బట్టి కూడా మనం మన జీవితంలో మన తప్పును గ్రహించకుండా ఉంటాం, మన పాపము గ్రహించకుండా ఉంటాం. ఎందుకని అంటే, ఎందుకు మన హృదయం మన మీద నేరారోపణ చేయదంటే, మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ విషయాన్ని మర్చిపోతాం మనం. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలవారు ఎవరు? కనుక మన హృదయాన్ని దేవుని ఎదుట
మనం పరీక్షించుకోవాల్సిన సమయం. దావీదు గారి లాగా 139 కీర్తనలాగా దేవా నా హృదయాన్ని పరీక్షించము, పరిశీలన చేయమని ప్రార్థన చేద్దాం. సిన్సియర్గా, యథార్థంగా దేవుడు సహాయపడతాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 2025 సంవత్సరపు చివరి నాయన ఈ 4వ దినం, 2వ దినం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, మా ముందు ఇంకా 3 దినాలు ఉన్నాయి. నిన్నటి దినం కూడా మేము మీ సన్నిధిలో గడుపుటకు సహాయపడ్డారు. ఈరోజు కూడా సహాయపడ్డారు. మమ్మల్ని దీవించి సరిదిద్దమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.